ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం C++లో యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే ఫస్ట్ మీకు ఎలా అవుట్పుట్ అనేది మనం ప్రింట్ చేస్తాం అన్నది మీకైతే తెలిసి ఉండాలన్నమాట. ఎందుకంటే మనం అవుట్పుట్ ఎలా అయితే ప్రింట్ చేస్తామో సేమ్ అదే విధంగా మనమైతే ఇన్పుట్ అయితే తీసుకుంటాం. జస్ట్ స్మాల్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఆల్రెడీ తెలుసు మనకి అవుట్పుట్ ఎలా ప్రింట్ చేస్తాం అన్నది. మనం అవుట్ అని తీసుకొని ఇన్సర్షన్ ఆపరేటర్ అయితే తీసుకుంటాం కదా. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఏదైతే రాస్తామో అదైతే మనకైతే ప్రింట్ అవుతుంది. అదే మీకు తెలుసు. ఇక్కడ వచ్చేసి నేను డబుల్ కోట్స్లో టైప్ ఏ నెంబర్ అనేది ప్రింట్ చేస్తాను. అప్పుడు యూజర్కి టైప్ ఏ నెంబర్ అని అయితే కనిపిస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నేను ఇన్ అని తీసుకున్నా. ఇప్పుడు ఇన్ అవుట్ అంటే అవుట్పుట్, ఇన్ అంటే ఇన్పుట్ అనమాట. ఇన్ అని తీసుకొని ఈ ఆపరేటర్ని రివర్స్లో అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఇట్ సైడ్కి తీసుకున్నాం, లెఫ్ట్ సైడ్కి అవుట్కి, ఇది రైట్ సైడ్కి అయితే తీసుకుంటాం అనమాట. తీసుకున్న తర్వాత ఇక్కడైతే వేరియబుల్ అయితే తీసుకోండి. మనం ఆల్రెడీ వేరియబుల్ అయితే తీసేసుకున్నాం నేను ఇంటెక్స్ అని. ఇప్పుడు ఆ వేరియబుల్ ఇక్కడ తీసుకున్నాం. ఎందుకంటే మనం యూజర్ దగ్గర ఇచ్చి వచ్చే ఇన్పుట్ అన్నది దాంట్లో స్టోర్ చేయాలి కదా. కాబట్టి నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు యూజర్ ఇచ్చే డేటా అన్నది ఈ వేరియబుల్ స్టోర్ అవ్వడం కోసం ఇప్పుడు తీసుకున్నా. సో తీసుకున్న తర్వాత మళ్ళా అవుట్ తీసుకోవాలి. ఎందుకంటే యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ని మళ్ళా మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. అవుట్ తీసుకొని యువర్ నెంబర్ ఈస్ అని తీసుకున్నా. మళ్ళా వచ్చేసి మళ్ళా సేమ్ అదే ఆపరేటర్ తీసుకొని ఇప్పుడు అని ఇచ్చామనుకోండి, అప్పుడు యూజర్ ఎంత అయితే ఇస్తాడో అది ఇక్కడ ప్రింట్ అవుద్ది అనమాట ప్లేస్ లో. అట్లా మనకైతే ఇన్పుట్ అనేది వర్క్ అవుతుంది. సో ఇన్పుట్ ఏం లేదు, సింపుల్ మనం అవుట్ ని ఇన్ తీసుకుంటాము, ఆపరేటర్ ని రివర్స్ చేస్తాము, ఏదో ఒక వేరియబుల్ అయితే ఉంటది కదా క్రియేట్ చేయండి, ఆ వేరియబుల్ ఇస్తే చాలు అనమాట. మనకి ఇన్పుట్ అనేది తీసేసుకుంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, తీసుకున్న ఇన్పుట్ ని ఎలా ప్రింట్ చేయాలనేది ఒకసారి ప్రాక్టికల్ గా అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి ఒక డేటా టైప్ అయితే తీసుకోవాలి. సో నేను వచ్చేసి ఇంటూ డేటా టైప్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఒక వేరియబుల్ అయితే మీరైతే తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నమ్ అనే ఒక వేరియబుల్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో తీసుకున్న తర్వాత దీంట్లో ఎటువంటి వాల్యూ అయితే మనం అయితే స్టోర్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే యూజర్ దగ్గర నుంచి మనం తీసుకొని దీంట్లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను అవుట్ తీసుకుంటాను. సో అవుట్ తీసుకొని ఇక్కడ వచ్చేసి డబుల్ కోట్స్ లో ఎంటర్ ఏ నెంబర్, సో ఎంటర్ ఏ నెంబర్ అని ఇచ్చిన తర్వాత సెమీకోలన్ తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇన్ అని తీసుకోవాలి. సో ఇన్ అంటే మనకి ఇన్పుట్ కోసం. ఇందాక వచ్చేసి మనం ఇన్సర్షన్ సింబల్ అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఎక్స్ట్రాక్షన్ సింబల్ అయితే తీసుకోవాలి. దీనికి ఆపోజిట్ సైడ్ లో అయితే తీసుకోవాలన్నమాట. నమ్ అనే వేరియబుల్ అయితే ఎంటర్ చేసేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అవుట్ అయితే తీసుకుంటాను. ఎందుకంటే మనం ఆ వేరియబుల్ మళ్ళీ ప్రింట్ చేయాలి కాబట్టి. ఇప్పుడు వచ్చేసి డబుల్ కోట్స్ తీసుకొని యువర్ నెంబర్ ఈస్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి స్పేస్ తీసుకొని మన యొక్క వేరియబుల్ అయితే ఉంది కదా. సో ఆ వేరియబుల్ అయితే ఇక్కడ ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత సెమీకోలన్ ఇచ్చేసారు అనుకుని మనకైతే ప్రోగ్రామ్ అయితే రెడీ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఫస్ట్ అవుట్పుట్ ఎంటర్ అయ్యే నెంబర్ అనేది ప్రింట్ అవుద్ది. అప్పుడు యూజర్ నెంబర్ ని ఎంటర్ చేస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 6 ఒక నెంబర్ ని ఎంటర్ చేశారు అనుకోండి. ఆ 6 అనే నెంబర్ ఏమవుద్దంటే ఈ నమ్ అనే వేరియబుల్ లోకి వెళ్తుంది అనమాట. అంటే మనకి నమ్ అనే దాంట్లో మనం ఎంటీగా ఉన్న వేరియబుల్ లోకి మనకి వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే ప్రింట్ చేస్తున్నాం. యువర్ నెంబర్ ఈస్ నమ్ని ప్రింట్ చేస్తున్నాం. నమ్లో ఏముంది, యూజర్ ఇచ్చిన డేటా ఉంది. సో డేటా అనేది యువర్ నెంబర్ 6 అనేది ప్రింట్ అవుతుంది మనకి. ఇప్పుడు ఒకసారి మనం బిల్డ్ అని క్లిక్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్ అనేది వచ్చింది కదా. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ 8 అయితే తీసుకుంటున్నాను. 8 అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, యువర్ నెంబర్ ఈస్ 8 అని వచ్చేసింది అనమాట. ఇక్కడ మనకి పక్కనే వచ్చేసింది. సో అలా ఎందుకు వచ్చింది అంటే మనం ఇక్కడ కావాలంటే స్పేస్ తీసుకున్నాం అనుకోండి, మనకి అలాగనే వస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కొంచెం స్పేస్ అయితే తీసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బిల్డ్ అని క్లిక్ చేసాం అనుకోండి, మనకి స్పేస్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేను వచ్చేసి 4 తీసుకుంటా, ఎంటర్ ప్రెస్ చేస్తా. ఎంటర్ ఏ నెంబర్ అంటే మనం 4 ఎంటర్ చేస్తే యువర్ నెంబర్ ఇస్ 4 అనేది వచ్చేసింది అనమాట. సో ఇలా మనకి ఇన్పుట్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అనిపించిందని కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కింద వరకు సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.